అంటే సాతాను ఎలాంటి మాటలు చెప్తాడంటే, మీకు అర్థమవుతుందా? ఇక నిజంగా దేవుని ఆజ్ఞే లేదు, నిజంగా దేవుని చిత్తము కాదు, నిజంగా ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి బుద్ధి చెప్పడానికి చేసేది కాదు ఇది. కానీ వీడేమంటున్నాడు, యెహోవా సెలవు లేనిదే ఇలాగ జరుగుతా, ఆయనే సెలవిచ్చాడు కాబట్టి నేను వచ్చాను, ఈ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నేను వచ్చానని చెప్తున్నాడు. ఎటకారంగా దేవుని బిడ్డలారా, అలా యెహోవా ఆజ్ఞ ఇస్తే వాడి ముక్కుకి గాలము, వాడి నోటిలో కళ్ళెము ఎందుకు వేస్తాడు అంటే, వాడు ఎలా భయపెడతాడంటే, యెహోవా ఆజ్ఞాపించింది ఇది ఎందుకు జరుగుద్ది, దేవుడి చిత్తం లేనిది ఎట్టండి ఎందుకు అవుతుంది అని కూడా సాతాను మనల్ని ఏం చేస్తాడు, భ్రమ పెడతాడు. మనల్ని భ్రమ పెడతాడు అంటే మనం లొంగిపోవాలని, మనం దేవుని మీద విశ్వాసము కోల్పోవాలని, ఆయనకి ప్రార్థన చేయకూడదని, చేసిన ఆయన ఎండని, అలాంటి సందేహాలు కూడా సాతాను పెడతాడు.